తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు మంచి శుభవార్తను చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీళ్ళందరికీ 4,016 రూపాయలు, 6,016 రూపాయలు. ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, పెలేరియా డయాలసిస్ 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లను 4,016 రూపాయలు, 6,016 రూపాయల పెన్షన్లతో మనకి పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధుల సర్దుబాటు కోసం రెడీ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఎవరైతే అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఆ తారీఖు నుంచి, ఆ నెల నుంచి 4,016 రూపాయలతో, 6,016 రూపాయలతో, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయల కొత్త పెన్షన్ కొత్త డబ్బులతో రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తున్నట్టుగా అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు మే నెలలో పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్లను జూన్ 6వ తారీఖు వరకు కొనసాగిస్తూ పెన్షన్లను పంపిణీ చేస్తామని ఇప్పుడే ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇప్పుడే అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా పెన్షన్లు కానీ వారి ఖాతాలో కానీ జమ కాకపోతే ఏమాత్రం దిగులు పడొద్దని అయితే చెప్పడం అయితే జరిగింది. అటువంటి వారందరికీ పెన్షన్ డబ్బులు మనకైతే పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది జూన్ 6వ తారీఖు వరకు. సో ఇప్పటికీ 77% మాత్రమే పెన్షన్లను పంపిణీ చేసినట్టుగా మనకైతే అప్డేట్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇక మనకి ఈ పెన్షన్లకు సంబంధించిన పూర్తి మొత్తం వివరాల కోసం మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు. ఇప్పటి వరకు వీడియోని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అప్డేట్ అనేది క్లుప్తంగా అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి. వీలైతే పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ సింబల్ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకున్నట్లయితే నేను లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపం ద్వారా అప్డేట్స్ అనేది తెలుస్తూనైతే ఉంటాయి. సో ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ల కోసం భారీ ఎత్తున నిధుల సర్దుబాటు కోసం తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్లను విడుదల చేయాలని అయితే చూస్తున్నారంట. ఇక అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్లను భారీ మొత్తంగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఎవరైతే డూప్లికేట్ పెన్షన్లు తీసుకున్నారో డబుల్ పెన్షన్లను వారిని అయితే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందంట. అటువంటి వారందరి నుంచి ఒకటే పెన్షన్లను పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక అటువంటి వారందరినీ గుర్తించిన తర్వాత కొత్త పెన్షన్ల కోసం ఎంతమంది లక్షల మంది ఉన్నారో, ఎంత డబ్బులు అనేది అవసరపడుతుందో లెక్కలు అనేది చేసుకున్న తర్వాత మనకి ఆగస్టు నెల నుంచి మొదటి జాబితా అనేది విడుదల చేసిన తర్వాత ఆగస్టు నెల చివరి వారం లేదంటే జూలై నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను భారీ ఎత్తున విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ కొత్త పెన్షన్లను విడుదల చేసినప్పుడు ఆగస్టు నెలలో మనకి అయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసిన తర్వాత మిగతా జిల్లాలలో డబ్బులు అనేది విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా ఎవరికైతే ఏప్రిల్ నెల పెన్షన్లు మే నెలలో ఇప్పటివరకు జమ చేసినప్పటికీ మీ ఖాతాలలో జమ కాకపోతే ఖచ్చితంగా మీకు జూన్ 6వ తారీఖు వరకు ఆ పెన్షన్లు అనేది జమ అవుతాయి. ఒకవేళ మీరు జమ కాకపోతే మళ్ళీ మీరు పెన్షన్లకు అనేది దరఖాస్తు చేసుకొని అయితే ఉన్నట్లయితే మీకు వచ్చే నెల పెన్షన్లు అనేది వస్తాయి. మీరు గుర్తించి ఆ పెన్షన్లు ఈ నెలలో రాకపోతే ఖచ్చితంగా మీరు మళ్ళీ పెన్షన్లకు దరఖాస్తు చేసుకొని అయితే ఉండండి. సో అప్పుడు మాత్రమే ఆ పెన్షన్లను మీకు ఖాతాలోనైతే జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఎవరైతే మీ ఖాతాకి, మీ ఫోన్ నెంబర్కి, మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ చేయించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి. థ్యాంక్ యూ గైస్.